ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠంగా సమూయేలు 2వ గ్రంథము 17వ అధ్యాయం చదువుకుందాము. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యుద్ధనున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తం అయితే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోఫెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. అంతటా అర్కీయుడైన హూషయి ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతని పిలువనంపుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హూషయి అబ్షాలోమునొద్దకు వచ్చెను. అబ్షాలోము అహీతోఫెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియజేసి అతని మాట చొప్పున మనము చేయుదమా చేయకుందుమా, నీ ఆలోచన ఏమైనది చెప్పుమని అతన్ని అడగగా హూషయి అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహీతోఫెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షమున వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారై రేగిన మనసుతో ఉన్నారనియు నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధంనందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహ యందో మరి ఏ స్థలమందో దాగి ఉండును. కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభమందు కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షమున నున్నవారు ఓడిపోయిరని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులనియు ఇశ్రాయేలీయులందరూ ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏమనగా, దాను నుండి బెయేర్షెబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా ఇశ్రాయేలీయులనందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనబడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదుము. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీదికి వచ్చిన ఎడల అతని పక్షపు వారిలో ఒకడును తప్పించుకొనజాలడు. అతడు ఒక పట్టణములో చొచ్చిన ఎడల ఇశ్రాయేలీయులందరూ ఆ పట్టణమునకు త్రాళ్ళు తీసుకొని వచ్చి ఒక చిన్న రాయి అచ్చట కనబడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోమును ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషయి చెప్పిన ఆలోచన అహీతోఫెలు చెప్పిన దానికంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదికి ఉపద్రవమును రప్పింప గలందులకై అహీతోఫెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థం చేయ నిశ్చయించి ఉండెను. కాబట్టి హూషయి అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలకందరికీ అహీతోఫెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సాదోకుతోనూ అబ్యాతారుతోనూ తెలియజెప్పి మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటి స్థలములలో ఉండవద్దనియు రాజును అతని సమక్షమందున్న జనులందరూ నశింపకుండునట్లు శీఘ్రముగా వెళ్ళిపోవుడనియు దావీదునకు వర్తమానం పంపుడని చెప్పెను. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి తెలియబడక ఉండునట్లు యోనాతానును అహిమయస్సును ఎన్రోగేలు దగ్గర నిలిచి ఉండగా పని కత్తె ఒకతే వచ్చి హూషయి చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా వారు వచ్చి రాజైన దావీదుతో దాన్ని తెలియచెప్పిరి. తాను వారిని కనుగొనిన సంగతి పనివాడొక్కడు అబ్షాలోమునకు తెలిపెను గాని వారిద్దరూ వేగిరముగా పోయి బహూరీములో ఒకని ఇల్లు చీరి అతని ఇంటి ముంగిట ఒక బావి ఉండగా దానిలో దాగి ఉండిరి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకొని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసెను గనుక వారు దాగిన సంగతి ఎవరికిని తెలియకపోయెను. అబ్షాలోము సేవకులు ఆ ఇంటి
ఆమె యొద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఇక్కడ ఉన్నారని అడగగా వారు ఏరు దాటి పోయిరని వారితో చెప్పాను కనుక వారు పోయి వెతికి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. వారు వెళ్ళిన తరువాత యోనాతానును అహీమయస్సును బావిలో నుండి బయటికి వచ్చి దావీదు వద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియజేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదని అతనితో చెప్పగా, దావీదును అతని యుద్ధనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒకడును లేకపోయాను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి అందు అతన్ని పాతిపెట్టిరి. దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరూ యోర్దాను నది దాటి వచ్చిరి. అబ్షాలోము యోవాబునకు కుమారుగా అమాషాను సైన్యాధిపతిగా నియమించెను. ఈ అమాషా ఇత్రాను ఇశ్రాయేలీయుడు. యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తె అయిన అబీగయీలు నొద్దకు పోయినందున పుట్టినవాడు. అబ్షాలోమును ఇశ్రాయేలీయులను గిలాదు దేశంలో దిగి ఉండిరి. దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయుల రబ్బా పట్టణపు వాడైన నాహాషు కుమారుడగు షోబీయును లోదెబారు ఊరివాడగు అమ్మీయేలు కుమారుడైన మాకీరును రోగెలీము ఊరివాడును గిలాదీయుడైన బర్జిల్లయియు అరణ్యమందు జనులు అలసిన వారై ఆకలిగొని దప్పిగొని యుందురని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవలు, పిండి వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు, జున్ను ముద్దలు దావీదును అతని యొద్దనున్న జనులను భోజనం చేయుటకై తీసుకొని వచ్చిరి. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠము సరి.